అక్క మా ఏడు పండ్ల సీజన్ వచ్చింది కదనే ఈ ఏడు శివంట తిన్నవానే? తినలేదే, ఆఫీస్ నుంచి పోయినాక తినాలే. ఏ అక్క ఓ చెట్టు పెద్ద పెరిగి కాయలు కాయాలంటే ఎంత కష్టపడాలక్క? అవును చెల్లె, మొలక పెట్టినప్పటి నుంచి సుక్క పైలంగా నీళ్లు పోయాలి. పురుగులు పట్టకుండా మందులు కూడా కొట్టాలి. అవును, గొడ్డు గోద మేకలు గొర్రెలు మేయకుండా ఏనుగులు పట్టాలి. వానకు వరదకు కొట్టుకుపోకుండా కట్టెలడ్డం పెట్టి కాపాడాలి. గప్పుడే చెట్టు గట్టిపడి పూత పూసి ఇప్పుడు మనకు కాయలని ఇస్తుంది. అవును కానీ చెల్లె, ఉత్తగా ఇత్తనాలేసి ఇడిచి పెడితే కాయలు కాయమంటే కాస్తాయి కావచ్చు, కానీ అంతా నాప ఉంటాయేమో కదా. ఇగో గీ ముచ్చడు కూడా గట్లనే అనిపిస్తున్నది నాకు. చూడు పారి, ఇయాల్టి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, మరి ఇయాటి పిలగాండ్ల పరిస్థితి ఎట్లున్నదో ఎరికెనాను తెలంగాణలో. తోలు తెల్లగుండు నున్నగుండు తప్ప లోపటంతా తిత్తి శాస్త్రమే ఉన్నదట. అంటే ఏం తక్కువ 100కు 30 మంది పిలగాండ్లు సత్కే పాడైనరట. బలం గిలం ఏం లేకుండా అన్యాయంగా ఉన్నారట. 100కో 18 దాకా పిలగాండ్లు నడుం బక్క జిక్కి గూని పోతున్నారట. ఓ 38 మంది దాకా పొడుగు వెరుగుడే లేదట. మొత్తం పొచ్చిత్తనాలే తయారైనాయట. దీంట్లో బక్క పీసు పోరగాండ్లతోని నల్గొండ జిల్లా నిండిపోయిందట. ఆ జిల్లాలనే ఎక్కున్నారట. ఇక పొట్టోళ్లకు హైదరాబాద్ జిల్లా అడ్డయితున్నదట. అల్క తక్కువలకు అంటే బరువు తక్కువ వాళ్ళకు మహబూబ్ నగర్ జిల్లా మోతేవార్ జిల్లా అయిందట. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పిలగాండ్లు చాలా వరకు బలం తక్కువే ఉన్నారట. అంటే చూడుండ్రి పరిస్థితి ఎట్లున్నదో తెలంగాణలో. ఇక ఈ పిలగాండ్లు పెద్దగా అవుతారా? అయినా ఏమన్నా పానం పడతారా? పట్టినా చక్కగా బతుకుతారా? ఓగాల బతికినా దేనికన్నా పనికొస్తారా? అరే వెనకటి మనుషులు చెప్పినట్టు రాయిందంటే 16 వక్కలవుడు కాదు, గాలికి కొట్టుకపోయే తరం రాబోతున్నదట రాష్ట్రంలో. ఇక ఎట్లా బాగుపడుతుందని చెప్పుండ్రి. మంది మీదికి కొట్లాటకు పోకపోయినా కానీ వచ్చే రోగాలను తట్టుకునేటట్టు ఉండాలి కదా మనిషి అంటే. మొక్కై వంగందే చెట్టు వంగదన్నట్టు చిన్నప్పుడే మంచి బలం పడకపోతే పెద్దయినాక బొక్కలకు బలం వస్తుందా? ఈ ముచ్చట్లన్నీ తెలంగాణ సర్కారు చేసిన సర్వేలో తేలినాయి. మరి సెంట్రల్ సర్కారు ఇటు రాష్ట్ర సర్కారు బాలింతలకు పుట్టిన పిలగాండ్ల బావు కోసం ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయలు ఏడబోతున్నాయి అన్నట్టు ఎవరు మెక్కి బలుస్తున్నారన్నట్టు. మరి ఇప్పటికన్నా సర్కారు రేపటి తెలంగాణ పౌరుల బాగు కోసం ఏం చేస్తుందో చూడాలి.